చందమామ కథ. తెలివైన ఏనుగులు. ఆ అడవికి రాజు సింహం. దానికి రోజు ఏనుగు మాంసం తినాలి అనిపించింది. ఆ విషయం మంత్రి అయిన నక్కకు చెప్పింది. అప్పుడు ఆ నక్క ఏనుగుల దగ్గరికి వెళ్ళింది. పెద్ద ఏనుగు మిగతా ఏనుగులతో, అదిగో నక్కొస్తుంది, మీరంతా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది. నక్క తిన్నగా పెద్ద ఏనుగు దగ్గరికి వచ్చి, రాజుగారికి పిల్లలు లేరు కదా, ఆయన తర్వాత ఈ అడవికి రాజు ఉండాలి కదా, అందుకే ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ఒక పోటీ పెడతారంట. కానీ సింహం గారికైతే నిన్నే రాజుగా చేయాలనుంది, అందుకే నిన్నే గెలిపిస్తారు. నీతో ఏదో మాట్లాడాలన్నారు, రాజుగారిని కలుద్దాం పద అంది నక్క. అప్పటికే నక్క గురించి ఏనుగులకి బాగా తెలుసు. అందుకే దానికి సింహానికి బుద్ధి చెప్పాలనుకున్నాయి. ఓ తప్పకొస్తాం మంత్రివర్య, మీరు ముందు పదండి అన్న ఏనుగులు. నక్క సింహం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన పని అయిందా అని అడిగింది సింహం గంభీరంగా. మహారాజా, మీరు ఒక్క ఏనుగుని అడిగారు, నేను ఏనుగుల గుంపునే తీసుకొస్తున్నాను, కొద్దిసేపట్లో వస్తాయి, నచ్చినన్ని రోజులు నచ్చినంత తినచ్చు, ఆగండి అంది పళ్ళికిలిస్తూ. కొద్దిసేపటికి ఒక ఏనుగు గుహలోకి వచ్చింది. ప్రణామములు మహారాజా, మేము మీకోసం జంతువుని బహుమతిగా తెచ్చాం. అది ఈ గుహలో పట్టేంత చిన్న జంతువేం కాదు. మంత్రివర్య, మీరు రాజుగారు ఒక్కసారి బయటికి రండి అంది. నక్క సింహం ఆశగా బయటకు వస్తుండగా ఏనుగులన్నీ పెద్దగా ఘీంకారం చేస్తూ మూకుమ్మడిగా దాడి చేశాయి. ఆ దెబ్బకు ఆ సింహము ఆ నక్క రెండూ చనిపోయాయి.